హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ షై వ్లాగ్స్. ఇదైతే సండే రోజు మార్నింగ్ అనమాట. నా సండే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నాను అనమాట. మీరైతే ఏం చేస్తున్నారు? సండే ఏంటి స్పెషల్స్ కామెంట్ చేయండి. ఇదైతే నేను మార్నింగ్ 7కి అయితే లేచాను అనమాట. 6:40 ఆర్ 7 అంతే లేచాను. ఇంక లేచి బయట ఊడ్చి ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంక వెంటనే వచ్చేసి బట్టలు అన్నీ వాషింగ్ మిషన్ వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా నైట్ గిన్నెలు అయితే ఉన్నాయి కదా, ఆ తోమినవి కొన్ని, అవి కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. మనకి షింక్ అయితే ఖాళీగా ఉంటే ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతంగా ఉండిద్ది. ఫస్ట్ నేను లేచిన వెంటనే ముందు ఇదైతే చేస్తాను. టబ్లో నైట్ గిన్నెలన్నీ సర్దేసుకొని నెక్స్ట్ ఇంకా గిన్నెలు అంట్లు ఏమైతే ఉంటాయో అవన్నీ వేసుకొని తోముకుంటాను. తర్వాత నిన్న శనివారం కాబట్టి ఎక్కువ గిన్నెలు అయితే ఉండవు, ఎందుకంటే టిఫినే కాబట్టి నైట్ టైము. శనివారం అన్నం అయితే తినము. మా వారు పిల్లలు పెట్టేస్తాను వాళ్ళకి అన్నము. నేనైతే నైట్ అన్నం తినట్లేదు ఈ మధ్య, ఎందుకంటే 7 శనివారాలు వ్రతం అప్పుడు అనుకున్నాను అనమాట నైట్ టైం అన్నం తినొద్దని. ఇంకా నిన్న టిఫిన్ ఏమీ లేదు, ఇంకా టిఫిన్ అయితే లేదని చెప్పేసి మామూలుగా ఒక ఫ్రూట్ తినేసి పాలు తాగేసి పడుకున్నాను. అందుకే గిన్నెలు ఎక్కువ లేవు, పాలు ఓన్లీ వాళ్ళు అన్నం తిన్న ప్లేట్లు మాత్రమే ఉన్నాయి. మిగతావన్నీ తోమేశాను అనమాట రాత్రే. అవే ఇందాక సర్దుకున్నాను కదా. నాకైతే చిన్నప్పటి నుంచి బోరింగ్ పని ఏదైనా ఉందంటే అది గిన్నెలు తోమడం. అంతగా నచ్చేది కాదు నాకు, ఎందుకంటే పెళ్లి కాకముందు అంతా మా అమ్మ కూడా కాదు, ఎక్కువ మా అక్క వాళ్ళు ఉంటారు కాబట్టి మా అక్క వాళ్ళే చేసేవాళ్ళు. నాకు అసలు ఇష్టం లేని పని ఏదైనా ఉందా అంటే అది గిన్నెలు. కానీ ఇప్పుడు అదే ఇష్టమైపోతుంది, ఎందుకంటే అది ఎప్పుడైతే సింక్ ఖాళీగా ఉండిద్దో మనకి మనసు అంతా హ్యాపీ అనమాట. ఎందుకంటే పని ఏమైనా ఉంది అంటే మా మనసు అంతా పని మీదకే పోయిద్ది, అయ్యో గిన్నెలు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి అని చెప్పేసి. అందుకే ఎప్పటి పని అప్పుడు చేసుకున్నామంటే మనసు హ్యాపీగా ఉండిద్ది అనమాట. అంటే ఏదైనా ఇల్లు క్లీన్గా ఉంటే మనసు హ్యాపీగా ఉండిద్ది అంటారు కాబట్టి నేనైతే అదే ఫాలో అవుతాను. గిన్నెలు అయితే తోమేసుకున్నాను. ఇంకా టిఫిన్ ఏమేమి చేశారు? నేనైతే నిన్న దోశకి కానీ ఇడ్లీకి నానబెట్టలేదు, నానబెడదాం అనుకున్నా కానీ ఇంకా మర్చిపోయా. సరే ఇంకా రోజు ప్రతి సండే చపాతీ పూరి చేస్తాం కాబట్టి ఇంకా ఏం చేస్తాంలే అని నైట్ మినపప్పు నానబెట్టాను, గారెలు వేసుకుందాం అని చెప్పేసి. ఎంత ఎండాకాలం అయినా తొందరగా పనులు చేసుకొని ప్రశాంతంగా ఎంత తొందరగా పండైతే అంత బాగుండిద్ది అనమాట. ఎందుకంటే కొంచెం టైం కూడా చేయకుండా ఇంకా వంటగదిలో అయితే అసలు ఉండలేకపోతున్నాము, చెమట కారిపోతుంది. అందుకే ఎర్లీగా వంట అయితే చేసుకోవాలన్నమాట. టిఫిన్ అయిపోగానే రిలాక్స్ అవ్వకుండా వెంటనే మధ్యాహ్నం లంచ్ కూడా స్టార్ట్ చేసుకున్నామంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట. ఎంత వేడిగా ఉంటుందో వంటగదిలో అయితే. నేనైతే పొద్దున్నే చక్కగా చేసేసుకుంటాను ఫాస్ట్గా, ఎందుకంటే పిల్లలు లేచారంటే ఇంక నన్ను పని చేసుకునేవారు అనమాట. ఇంకా అది ఇదని ఇంకా అడుగుతూ ఉంటారు కాబట్టి ఇంక వాళ్ళు లేచేలోపు పని అయితే చేసుకుంటున్నాను. ఇవైతే మినప్పప్పు నానబెట్టాను రాత్రి గారెల కోసం అని చెప్పేసి. పట్టు మినపప్పు గారెలకి బాగుంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవి మా చేలో పండుతాయి అన్నమాట, మా అమ్మ వాళ్ళకి ఇంకా మా అత్త వాళ్ళకి కూడా అవే వాడుకుంటాం మేము ఎప్పుడు. అయిపోయినాయి కూడా, తీసుకొచ్చుకోవాలి మళ్ళీ రేపు సమ్మర్ హాలిడేస్కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు తెచ్చుకున్నామంటే కొన్ని రోజులు వస్తాయి అన్నమాట. మనం మాకైతే మ్యాక్సిమం కొనే పని ఉండదు. మినప్పప్పు, కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు ఇలాంటివి మాకు కొనే పని ఉండదు. రైస్ కూడా, ఎందుకంటే మా వాళ్ళంతా రైతులే కాబట్టి మ్యాక్సిమం ఇంకా అవే వాడుకుంటాం అనమాట. ఎందుకంటే కొనేవి అంతగా ఏం కలిసి రావు. ఒక కేజీ కొనుక్కొచ్చుకుంటే ఒక నెల కూడా వస్తాయో రావు. ఇవనుకో కొంచెం ఆట వస్తాయి అనమాట. బయట కొనుక్కున్నవి ఎంతైనా రేటే కానీ మనకి ఏమి కలిసి రావు కాబట్టి, ఆరోగ్యం కూడా మన ఊర్లో కాబట్టి. ఒకవేళ మీకు పొలాల్లో పండకపోయినా ఇట్లా వేరే వాళ్ళ దగ్గర కొంచెం బల్క్లో కొనేసి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నామంటే వాడుకుంటానికి బాగుండిద్ది. బయట కొన్నవి కంటే ఇట్లా రైతుల దగ్గర కొనుక్కొని వాడుకుంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే బయట రేట్లు ఎక్కువే ఉంటాయి, వీళ్ళు ₹1 తక్కువే ఇస్తారు కాబట్టి ఇలా అయినా ట్రై చేసి చూడొచ్చు. మిరపకాయలు అయినా ఇట్లా మినపప్పు, కందిపప్పు అయినా కూడా వాళ్ళ దగ్గర రైతుల దగ్గర పండినప్పుడు ఏంటంటే మనం అడిగామనుకో ₹1 తక్కువే ఇస్తారు. ఎందుకంటే ఆ కష్టం తెలుసు కాబట్టి వాళ్ళకి. బయట మనకి వాళ్ళని మనం కొంచెం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. రేట్లు కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి కదా, అదనమాట. మినపప్పు అయితే కడుక్కొని ఇంకా కొంచెం అందులో రాళ్ళు ఉంటాయి కాబట్టి, మనకు ఊర్లో దొరికినాయి కాబట్టి రాళ్ళు అక్కడక్కడ ఉంటాయి, అందుకని గాలిచ్చుకొని ఇంకా గిన్నెలో అయితే వడేసుకున్నాను. గారెలు కాబట్టి మళ్ళీ జావ అయితే వడేసుకోకపోతే. ఇంకా నెక్స్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇల్లు క్లీన్ చేసుకొని ఊడ్చి ఇల్లు తుడుచుకున్నామంటే ఇంకా రోజంతా నాకు చాలా నచ్చింది అనమాట. ఆ రోజు ఇల్లు తుడవలేదా ఏదో లాగుండిద్ది అనమాట నాకు ఇల్లు. ఎందుకంటే మా చిన్నబాబు అప్పుడప్పుడు టాయిలెట్ పోస్తాడు కాబట్టి
ఇంక ఇల్లు తుడుచుకున్నాం అనుకో నాకు ప్రశాంతంగా ఉండిద్ది అనమాట. ఇంక నెక్స్ట్ అయితే వాటర్ కూడా తెచ్చుకున్నాను. పొద్దున్నే మాకు 8:30 వరకు వాటర్ వస్తాయి మంచినీళ్ళు. అవి మనకి పక్కనే ఉండిద్ది అనమాట. ఇది కంపెనీయే కాబట్టి ఫ్యాక్టరీ. మాకు వాటర్ కూడా ఫ్రీనే. ఇంకా అవి బబుల్లో తీసుకొచ్చుకొని బిందెలో నింపుకుంటే ఈవినింగ్ వరకు ప్రశాంతంగా ఉండొచ్చు అనమాట. బయట వాటర్ అయితే 10 రూపాయలు పెట్టి కొనుక్కోవాలిగా క్యాను. మాకైతే ఫ్రీనే. ఇంకా మినపప్పు అయితే మిక్స్ చేశాను. ఇంకా అదైతే వీడియో తీయలేదు. ఇంక అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను అనమాట. ఇంకా అందులోకి జీలకర్ర, ఉప్పు వేసుకొని కొంచెం అల్లం కూడా దంచేసుకున్నాను. ఇంకా పక్కన ఆయిల్ అయితే హీట్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా నాకైతే గారెలు అంతగా రావు ఇంతకుముందు. ఇప్పుడు ఓకే, పర్వాలేదు, ట్రై చేస్తున్నాను అనమాట ఒక చేత్తో వేయడానికి. ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకంటే ఇంక లేచారు మా వాళ్ళు. నేను వీడియో తీసుకుంటున్నా, ఇంక వచ్చి స్టాండ్ వద్ద ఆగలు కదిలిస్తూ ఉన్నారు, డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఇంక అందుకని చెప్పేసి ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా ఫోన్ ఇంకా పైన పెట్టేసి ఇంకా నా పని నేను చేసుకున్నాను అనమాట. ఇంక బ్రష్ చేసేసి గారెలు వేసాను అనమాట. గారెలు వేసి ఇంకా తినేసాము. చికెన్తో తిందాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికి తీసుకురాలేదు. ఇంక లేట్ అయిపోతుంది మళ్ళీ వండేసరికి అని చెప్పేసి మేము పండుమిర్చి చట్నీ ఉంటే ఇంకా దాంతో తినేసాము. ఇంకా గారెలు కొన్ని మిగిలితే ఇంకా చికెన్ 11:30, 11 కల్లా వండేసాను. కొన్ని గారెలు మిగిలితే నేను మా పెద్దోడు అయితే తింటున్నాం అనమాట. గారెలు చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ ఇష్టం అనమాట. దోశలు చికెను, గారెలు చికెను చాలా బాగుంటాయి కాంబినేషన్. అయితే ట్రై చేసి చూడండి కొత్తగా. నాకు తెలిసి ఎవరికి ఇష్టం ఉండకుండా ఉండదు. బాయ్.